21/4/2019 నుంచి 27/4/2019 వరకు తులారాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశి వారికి గ్రహ సంచారం చూద్దాం ఒకసారి. గ్రహ సంచారంలో 24వ తారీఖున గురువు వక్రించి వృశ్చిక సంచారం జరుగుతుంది. అంటే ద్వితీయంలో గురువు యొక్క సంచారం, తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం, 6ంట శుక్రబుధుల యొక్క సంచారం, సప్తమంలో రవి యొక్క సంచారం, అష్టమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం. చిన్న చిన్న ఇబ్బందులు తులారాశి వారిని వెంటాడుతున్నాయి. ఈ అష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏదో రకమైనటువంటి ఒక మానసిక పీడ అనేటటువంటిది వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధంగా, అంటే కొన్ని కర్మలు ఏం చేస్తామంటే ప్రారబ్ధ కర్మలు అంటాం. అంటే గత జన్మ నుంచి మనకు వచ్చినటువంటివి, దీంట్లో మన ప్రమేయం ఉండదు, అయినా సరే బాధపడుతూ ఉంటాం. కొన్ని స్వయంకృతం, అంటే మనం ప్రత్యేకించి మన ద్వారా చేయించబడ్డటువంటివి. ఒక అహంకార ధోరణితో కానీ, మోహ ధోరణితో కానీ, లేకపోతే ఆభిజాత్య ధోరణితో కానీ, ఇతరత్ర కానీ మనం చేసినటువంటి పనులు అవే మనం వెంటాడుతూ ఉంటాయి, వెంటాడి మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఈ తులారాశి వారు ఉన్నారు. కాబట్టి తులారాశి వారికి స్వయంకృతాపరాధాలు జరిగినటువంటి పనులన్నీ కూడా పరిష్కారం చేసుకునేటటువంటి అవకాశం ఈ వారం భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి కాస్త ఆలోచన సరళిని మార్చుకుని ఏ కారణం చేత కూడా సోదరీమణి వర్గంతో కానీ, సోదర వర్గంతో కానీ క్లేశం లేకుండా చూసుకోవాలి. ఆ క్లేశం తప్పనిసరిగా వీళ్ళకి కష్టాన్ని కలిగించి తీరుతుంది. అటువంటి క్లేశం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి, ఈ తులారాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంబంధించినటువంటిదే. ఈ గోచార ఫలితాలు వ్యక్తిగతమైనటువంటి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి వాటితో సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది. మనం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నటువంటిది కేవలం గోచార రీత్యా. ఆ కారణం చేత గోచార రీత్యా తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం జరుగుతోంది. సోదరి వర్గంతో ఘర్షణపూర్వకమైనటువంటి వాతావరణాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. అదొకటే కాదు, అష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. వాహనానికి సంబంధించినటువంటి ప్రమాదాలన్నీ కూడా సూచించబడుతున్నాయి. భాగ్యంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. మాతామహవర్గానికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి క్లేశాలన్నీ కూడా తులారాశి వారికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు తగినటువంటి జాగ్రత్త తీసుకోకపోయినట్టయితే దీనికి తగ్గటువంటి మూల్యాలు తప్పనిసరిగా చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా మన క్లేశం జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడేదానికి ఎవరికి వారు ప్రయత్నపూర్వకంగా చేయవలసినటువంటి పని. శాంతి పాఠాలు అవలంబిద్దామని అనుకున్నటువంటి వాళ్ళకి సంకటహార చతుర్థి లభ్యమవుతోంది ఈ వారం. ఈ సంకటహార చతుర్థి హోమ ప్రక్రియ కానీ, లేకపోతే ఉండ్రాళ్ళు గణపతికి నివేదించడం కానీ ఈ రకంగా కనుక చేసినట్టయితే కొంతవరకు ఉపశాంతి లభిస్తుంది. కానీ పూర్తి ఉపశాంతి లభించాలి అంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా సంస్కరించుకొని సమస్యల నుంచి బయటపడేదానికి పరిష్కార మార్గాలు ఎవరికి వాళ్ళు అన్వేషించి ఆ అన్వేషించినటువంటి పరిష్కార మార్గాల్ని సుఖమయంగా అందుకునేదానికి ప్రయత్నం చేసినట్టయితే మాత్రమే తులారాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.